రెడ్డి పరిపాలన చూస్తుండ్రు కదా ఎట్లా అనిపిస్తుంది? ఇంత బాగానే ఉన్నాయి కానీ కాకపోతే పింఛన్లు అయితే ఏం లేవు. ఆ, పెంచుతా అని అన్నాడు కదా మరి పెంచలే పెంచలే ఇంకా. మరి కేసీఆర్ అంతా తుడుచుకోబెట్టుకోపోయిండు మరి ఏడుకెళ్ళి ఇవ్వాలని అంటుండు మరి నిజంగానే ఇంకా తుడుచుకోబెట్టుకోపోయిండు మస్తు చేసిన అప్పులు అయినాయి ఇక. మరి ఇప్పుడు ఏం లేని రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇస్తుండు కదా, ఫ్రీ బస్ అని ఫ్రీ కరెంట్ అని చెప్పి. ఇచ్చిండు ఇక ఒప్పుకునే ఇస్తాడు. 6 గ్యారెంటీల్లో ఇప్పుడు వరకు మీకు ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి? ఇక మూడో రావచ్చు, 3, 4 రావచ్చు అని. 3-4 రావచ్చు. అయితే ఆ 3-4లో మనకి ఫ్రీ బస్ కూడా ఒకటి ఉంది కదా, మరి ఫ్రీ బస్ ఉంచితే మంచిదా తీసేస్తే మంచిది అంటారా? తీసేస్తేనే మంచిది. ఎందుకు తీసేస్తే మంచిది? సీట్ దొరకలేవు, మండు దొరకలేవు, సందు కూడా ఒక్క ఇస్తారు. నిమిషం. తీసేస్తే ఎందుకు మంచిది అంటే? ఇక దేనికైనా అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు బడ్జెట్ కూడా లోడ్ అయిపోతుంది ఇంకా. ఆ, అంతే. అయితే ఫ్రీ బస్ పెట్టుడు వల్లనే మనం తినే వాటి మీద రేట్లు పెరిగినాయి అంటారా? బియ్యం, ఉప్పు, నూనె వాటి మీద. అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఆ. అయితే కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా మీకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చిందా అంటే ఏం చెప్తారు? మళ్ళీ ఏమవుతుంది? అన్న దాంట్లో ఫ్రీ పథకాలు లేవు కదా మళ్ళీ. అది అనలేము. ఇప్పుడు ఈయన హైడ్రా అని ఇల్లు కూల్చేస్తుంది, చెరువులలో ఇల్లు కడుతురు అని చెప్పేసి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక అట్టోళ్ళకి ఇస్తుంటే గడుచుకుంటారు ఇక. ఉమ్.